బైబిల్ రాసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ మనుషులు ఏంది, వీళ్ళ కథ ఏంటంటే వీళ్ళు దేవుని చేతిలో ఒక పెన్ను లాంటి వాడు, లైక్ పెన్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. సరే, ఏదేమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదమని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేవారు ఉత్సాహంగా రావాలి, చాలా సంతోషంగా రావాలి. ఎందుకనంటే ఎప్పుడైనా మనం మన ఊరికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషం, అది మన సొంత ఇంటికి వెళ్తున్నాం, మన బంధువులు ఇంటికి, ముఖ్యంగా మనం మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా సిస్టర్స్ ఇంకా సంతోషిస్తూ ఉంటారు, జైల్లో నుంచి ఇంటికి పోతున్నారు ఇంటిలో. ఎందుకంటే అవును, ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం, ఆ నెమ్మది అక్కడ ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ, వాళ్ళు కొట్టిన తిట్టిన పేరెంట్స్, అల్టిమేట్గా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనేటువంటి తలంపు వచ్చిన మరుక్షణమే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి. ఇక్కడ మనం వచ్చినటువంటి ఇల్లు ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుడు ఎలాంటి వాడంటే, ఒక తల్లి వాడిని మర్చినా కానీ ఆయన ఎప్పటికీ మరడు. ఒక తల్లి అయినా వాడిని మర్చినేమో కానీ నేను నిన్ను మర్చిపోయే తల్లిదండ్రులు ఇంటికి పోయేటప్పుడే నీకు అంత సంతోషం ఉంటే, నీ తల్లిదండ్రుల కంటే ఈ లోకంలో అందరికంటే అత్యధికంగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి రుజువుపరిచినటువంటి ఆ ప్రేమగల దేవునికి వచ్చినటువంటి సంతోషం ఉండాలి. మన తల్లిదండ్రులకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏదైనా మనకు సాయం చేయాలంటే, లేదా మనం ఏదన్నా మన అక్కలు వాళ్ళు తీర్చాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ లిమిటేషన్స్? వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి చేయగలరేమో, కానీ అన్నీ వాళ్ళు చేయలేరు కదా, అన్ని వాళ్ళు చేయలేరు. ఒకవేళ నువ్వు అడిగావు అనుకో, మమ్మీ డాడీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటే, ఒరే నాయన మాకు డబ్బులు లేదు ప్రస్తుతానికి, కొంతకాలం వెయిట్ చేయంటారు. కానీ ఇక్కడ పరమ తండ్రి ఇంటికి వచ్చావు చూసావా, ఈ దేవుడు ఎవరితో అట్లా చెప్పడు, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు, కొంతకాలం ఆగు, నేను కొంచెం వచ్చాక చిట్టి కట్టాను, చిట్టి డబ్బులు ఇచ్చాక అని చెప్పడు. ఇక్కడ ఈ దేవుడు ఎలాంటి వాడంటే, స్పాట్ ఆన్సరింగ్ గాడ్, స్పాట్ ఇమీడియట్లీ నీకు ఇచ్చే దేవుడు. అందుకే నేను దేవుడి ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటాడు? సంతోషముతో రావాలి. ఓ కమ్ లెట్ us sing unto the Lord, let us make a joyful noise to the rock of our salvation అంటాడు. అసలు ఎందుకు ఈ సంతోషం అంటే, మన రక్షణ దుర్గము. ఇక్కడ మొదటి వచనంలో 95వ కీర్తన మొదటి వచనంలో మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేద్దాం. మన రక్షణ దుర్గం, గాడ్ ఈజ్ అవర్ సాల్వేషన్, గాడ్ ఈజ్ అవర్ రాక్, రాక్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి మాట చాలా సంతోషాన్ని కలిగించేటువంటి. రాక్ అనేటువంటిది లేదా రాయి బండ అనేటువంటిది, ఇది దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అపరిమితమైన అనంతమైన దృఢమైనటువంటి బలాన్ని కూడా సూచించడం కొరకే బైబిల్లో అక్కడక్కడ దేవుని రాక్, మా రక్షణ దుర్గము అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముండదంటే ద రాక్ ఆఫ్ సాల్వేషన్. ఈ రాక్ ఎలాంటిదంటే రక్షించేటువంటి రాక్. నీకు ఇవ్వబడిన రక్షణ ఎలాంటిదంటే ఎ స్ట్రాంగ్ హోల్డ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ దృఢమైనది, అది ఎవరు కూడా కదల్చజాలరు. నీ రక్షణ నీ యొద్ద నుండి ఎవరు తొలగించలేరు. రక్షణ ఎలాంటిదంటే శాశ్వతమైంది. దేవుడు మనకిచ్చిన రక్షణ నిత్యమైన రక్షణ. యెషయా గ్రంథం 45వ అధ్యాయం
17వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 వర్స్ 17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. చూసారా ఏమంటాడు? నిత్యమైన రక్షణ దేవుని వలన పొంది ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు పొందినటువంటి రక్షణ ఎలాంటిదంటే నిత్యమైన రక్షణ. దేవుడు మనకిచ్చిన రక్షణ నిత్యమైనది. అందుకని ఇంగ్లీష్లో ఇజ్రాయెల్ షల్ బి సేవ్డ్ ఇన్ ద లార్డ్ విత్ an everlasting salvation. It shall not be ashamed nor confounded, world without end. ఏమి దుఃఖము, అవమానము, చింత పడునట్లుగా దేవుడు నీకు చేయడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిన్ను ఉల్లసింపజేస్తుంది, నీ తల ఎత్తుకునేటట్లుగా తిరుగుతుంది. ఈ రక్షణ ఎలాంటిదంటే నిత్యమైన రక్షణ. అందుకొరకై దేవుణ్ణి మనం ఆరాధించాలి. కీర్తనకారుడు మనం చూసినట్లయితే మొదటి వచనంలో ప్రభుని ఆరాధించడానికి పిలుస్తున్నాడు. 95వ కీర్తన మొదటి వచనంలోను, తర్వాత 2వ వచనంలోను, తర్వాత 6వ వచనంలోను, 7వ వచనంలో పిలుస్తున్నాడు. చూద్దామండి. 2వ వచనంలో ఏమంటున్నాడు? Let us come before his presence with thanksgiving and make a joyful noise unto him with song. తర్వాత 6వ వచనం చూడండి, మళ్ళా పిలుస్తున్నాడు. ఓ కమ్ let us worship and bow down, let us kneel before the Lord our maker. మన సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు మన మోకాళ్ళుని ఆరాధించుదాం రండి అని కీర్తనకారుడు పిలుస్తున్నాడు. 7వ వచనం చూడండి ఏమని చెప్తున్నాడు? రండి నమస్కారం చేసి సాగిలపడము మనం సృజించిన. కాబట్టి రండి 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 మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, రండి దేవుణ్ణి స్తుతిద్దాం, రండి దేవుణ్ణి కొనియాడుదాం. ఎందుకు అంటే మొదటిగా ఆయన మనకి రాక్ ఆఫ్ సాల్వేషన్, ఆయన మనకి రక్షణ దుర్గంగా ఉన్నాడు కనుక మనం ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. నేను చదువుతున్న ఇంగ్లీష్లో చూడండి. ఫియర్ ఏ నాట్, neither be afraid, have not I told thee from that time, and have declared it? They are even my witness. Is there a God beside me? Yeah, there is no God, I know not any. దేవుడు మొదటిగా ఆయన రక్షణ దుర్గముగా ఉన్నాడని చెప్తూ ఇంకొంచెం మనం కిందకు చూసినప్పుడు ఏమంటాడంటే ఆయన వంటి దేవుడు మహాదేవుడు లేడు. 3వ వచనంలో చూడండి, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అని తెలియపరుస్తున్నాడు. ఇంగ్లీష్లో గ్రేట్ గాడ్, ఇంగ్లీష్లో ఏముంటుంది? గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు. ఈయన వంటి దేవుడు మరొక దేవుడు ఎక్కడా లేడు. చూశారా? నేను చెప్పలేదా మీకు? ఈయనే దేవుడు, ఈయన కాకుండా మరొక దేవుడు లేడని సృష్టికర్త అయిన దేవుడు సూటిగా ఈ కీర్తనలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి 5 ఆజ్ఞలు దేన్ని సూచిస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధించడం కొరకు, దేవుని గణపరచడం కొరకు దేవుడు మొదటి 5 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ దినమును మనం చదివినటువంటి ఈ కీర్తన భాగంలో కూడా దేవుడు ఆయనే పూజనీయుడు, ఆయన మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ రాక్ అనేటువంటి మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో కూడా మరొక చోట ఈ రాక్ గురించి అంటే ఈ బండ గురించి మనం చూస్తాం. రండి యెషయా గ్రంథం 26:4 వచ్చింది. యుగ యుగములు నిత్య ఆశ్రయ దుర్గమని ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే దేవుడు బలము అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఇందాక మనం అనుకున్నాం రాక్ స్పీక్స్ అబౌట్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ, అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ గాడ్. ఇక్కడ అదే విషయాన్ని యెషయా గ్రంథం 26:4 ఏమంటున్నాడు?
Trust ye the Lord, in the Lord, forever in the Lord. Jehovah is everlasting strength. నిత్యము ఆయనే మనకి శక్తి. మన శక్తి ఎవరంటే యెహోవా. యెహోవా యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించి ఆయన బలమును మనకు అనుగ్రహించాడు. అందుకనే ఇక్కడ 95వ కీర్తనలో ద రాక్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రాక్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ స్టాండ్ సాల్వేషన్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొని దేవుని యొక్క బలమైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. మనం ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనకి రాక్ లేదా ఈ బండ మనకు దర్శనమిస్తుంటుంది. బలమైనటువంటి ఈ దృఢమైన బండ ఎవరు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఓకే, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైన బండ అని రాయబడి ఉంది. స్పిరిచువల్ డ్రింక్ అని ఇంగ్లీష్లో ఉంది. వాళ్ళు ఏం తాగారు? ఆత్మ సంబంధమైన బండలోని తాగారని ఉంది. ఇంగ్లీష్లో ఎంత స్పష్టంగా రాశారంటే అండ్ డిడ్ ఆల్ డ్రింక్ ద సేమ్ స్పిరిచువల్ డ్రింక్, for they drank of the spiritual rock that followed them, and the rock was Christ. ఆ బండ క్రీస్తే. ఆ బండలో నుంచి ఏమొచ్చిందయ్యా వాళ్ళు తాగటానికంటే స్పిరిచువల్ డ్రింక్, ఆత్మ సంబంధమైన పానీయం. ఆత్మ సంబంధమైన పానీయం, దీన్నే మనం జీవజలం అని కూడా చెప్పవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తులో నుండి మనకి దేవుడు అనునిత్యము జీవజలములు ఇచ్చి పోషిస్తున్నాడు. ఆయనలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమంటాడు? జీవజలాల గురించి మాట్లాడుతూ, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఇంకెప్పటికీ దప్పికొనడని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి నీరు దాహాన్ని పుట్టించదు, నీకు తృప్తినిస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి ఆహారం మళ్ళా నీకు ఆకలి కలిగించదు, నీకు తృప్తినిస్తుంది. ఈ లోకం ఇచ్చే ఆహారం కానీ, ఈ లోకంలో మనం తీసుకునే దాహం వాటర్ కానీ డ్రింక్ ఏదైనా కానీ మళ్ళా తప్పకుండా మనం నీళ్లు తాగాల్సిందే. మనం ఎంత ఆహారం తిన్నా మళ్ళా ఆహారము తినాల్సిందే. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకున్న వారు మళ్ళీ ఆకలి కొనరు. అందుకని ప్రభు అంటాడు, నేనిచ్చే ఆహారం తిన్నవాడు మళ్ళీ ఎప్పటికీ ఆకలి కొనడు, నేనిచ్చే జలము తాగువాడు ఎప్పటికి కూడా దప్పికొనడు. ఇదే ఆత్మ సంబంధమైన పానీయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎడారిలో ఆనాడు ఇశ్రాయేలులకు తోడై నడిపించినటువంటి ఈ పరిశుద్ధమైన దేవుడు క్రీస్తు ప్రభువు వారిని బండగా వెంబడించాడు, బండ రూపంలో వెంబడించాడు. కాబట్టి సాతానుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని బండలు నిలబెట్టాడు గల్లీలో. ఈజ్ ఇమిటేటర్, గ్రేట్ ఇమిటేటర్. కాబట్టి వాడి పని అదే, ఏదో ఒకటి దేవుడు ఏమైనా చేస్తే ఎమ్మటి డూప్లికేట్ ఒకటి తీసుకుని వచ్చాడు. ఒక ఒరిజినల్ కంపెనీ నుంచి ఒకటి మంచి ప్రోడక్ట్ వచ్చిందంటే మార్కెట్లో డూప్లికేట్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ గల్లీలో తిరుగుతాయి. నీకు అక్కడ చాలా కాస్ట్ పెట్టి కొనాలా, అదే బ్రాండ్ అలాగే ఉండదు, సేమ్ క్వాలిటీస్ నీకు అనిపించింది. ఏంటి సార్ ఇదంటే, నువ్వు అక్కడికి పోతే షాప్లో వాడు ఏం చెప్తాడు తెలుసా? వాడు ట్యాక్స్ వేసుకుంటాడు, తర్వాత వాడు షాప్ రెంట్ నీ మీద వేస్తాడు, అందుకే అంత రేటు. మేము బజార్లో ఉన్నాం కాబట్టి మాకేం ట్యాక్స్ లేదు, తక్కువ రేట్లు ఇస్తున్నాం అని కూడా నిజమే. అడగపోయి అనవసరంగా డబ్బులు దండగ చేసుకోవడం ఎందుకని ఏం చేస్తావు? ఈ గల్లీలోదే తీసుకుంటాం. ఈనాడు ప్రజలు అలాగే అయిపోయారు. గల్లీలో ఉన్న ఇదే నిజం అనుకుంటున్నాను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన బండ. ఆయన ఆత్మ సంబంధమైన దాహాన్ని ఇచ్చాడు, ఆయన ప్రజలను బ్రతికించాడు. ఈనాడు మనలను కూడా బ్రతికించాడు. తన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము పానీయం మనకిచ్చి ఆయనే ఆహారంగా మారి, ఇంకా చెప్పాలంటే
ఆయనే ఆహారంగా మారాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయనే మనకు పానంగా తన రక్తాన్ని మనకు పానంగా ఇచ్చాడు. దానికి చిహ్నంగా ఇక్కడ మన మధ్యన ఉన్నటువంటి బల్ల మీద ఉన్న మరి గుర్తులు మన యేసుక్రీస్తు జీవాహారము, ఆయన శరీరము, ఆయన రక్తము పానీయముగా మనకి దర్శనమిస్తున్నాయి. అందుకే దేవుని ఆరాధించబోతున్నాం. ఈ కీర్తన 95లో మనము రాక్ ఆఫ్ సాల్వేషన్ అనే వర్డ్ని మనం చూసినప్పుడు, రాక్ అంటే ఇప్పుడు దాకా చూసుకుంటూ వచ్చాం జీసస్ క్రైస్ట్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ రాక్. ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందుకు పోతే ఆ క్రీస్తు అనే బండ పైన మనం కట్టబడ్డాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం కొత్త నిబంధనలో. సంఘము క్రీస్తు వేసిన పునాది పైన క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. ఆ బండ మీద నువ్వు నేను చేర్చబడుతూ వచ్చాం. మనము ఆ బండలోనిది తాగుచు ఆ బండ మీద స్థిరపరచబడుతూ వచ్చాం. దాని కొరకు దేవుని మనం ఆరాధించాలి. అందుకనే కీర్తనకారుడు 40వ కీర్తనలో ఏమంటాడంటే, ఆనాడు జిగట గల మన్నులో నుంచి, గుంటలో నుంచి నన్ను పైకి లేపావు, నా పాదములు బండ మీద స్థిరపరిచావు అంటాడు. దయచేసి రండి 40వ కీర్తన 2 మరియు 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. He brought me up also out of the horrible pit, out of the miry clay, and set my feet upon a rock, and established my goings. In 3వ వచనం చూడండి, He hath put a new song in my mouth, even praise unto our God. Many shall see it and fear, and shall trust in the Lord. ఇక్కడ చూడండి, దేవుడు నన్ను పైకి లేపాడు. పైకి లేపి ఏం చేశాడు? సెట్ మై ఫీట్ అపాన్ ఏ రాక్. ఏం చేశాడు? నా పాదములు బండ మీద స్థిరపరిచాడు. సరైనటువంటి ఆధారం నీ పాదానికి దొరకకపోతే నువ్వు నిలవలేదు. బాగా వర్షాలు పడ్డప్పుడు బురదగా అయిపోతూ ఉంటుంది. నడుస్తూ ఉంటే మనుషులు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు. కారణం ఏంటి? కింద సరైన సపోర్ట్ ఉండదు. ఒక చోట కాలేస్తే ఇంకో చోటకి వెళ్ళిపోతాం ఒక్కోసారి. సాతానుడు ఈనాడు అలాంటి దొంగ ఊపులు పెట్టాడు. చాలామందికి అర్థం కాక అది కూడా మంచి భూమి అనుకొని కాలు పెట్టి మునిగిపోయి నశించిపోతూ ఉన్నారు. కీర్తనకారుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నాశనకరమైన గోతులో నుంచి, జిగట గల దొంగ ఊపులో నుండి దేవుడు నన్ను పైకి లేపాడు. పైకి లేపి బోరా అనలేదు. ఏం చేశాడు? బండ మీద స్థిరపరిచాడు. మన పాదాలు బండ క్రీస్తే. క్రీస్తులో మనలను స్థిరపరిచాడు. క్రీస్తులో మనల్ని స్థిరపరచడమే కాదు, క్రీస్తు ప్రభువు మనకి జీవాహారం ఇచ్చి, జీవజలము పానీయం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు. అందుకొరకే దేవుడు మనం స్తుతించి కొనియాడబద్దులమై ఉన్నాం. ఇక ఈ రాక్ ఆఫ్ సాల్వేషన్లో రెండవది ఏంటంటే, రాక్ మనం ఏంటో చూసుకున్నాం. సాల్వేషన్ గురించి మనం ఒకసారి చూసుకొని మనం ఆరాధనకు ముందుకు సాగిపోదాం. ఇవన్నీ జరిగేటట్టుగా చేసేవాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రతి ఏర్పాటు దేవుడు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నేను ఈరోజు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి రక్షణ పొందాలంటే ఏం చేయాలా అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరగాల్సిన అవసరం లేదు. దీనికోసం కాశీలో కూర్చోను, లేకపోతే కన్యాకుమారి మీద కూర్చోను, లేకపోతే ఏదో సముద్రోడ్డును కూర్చోను జపాలు తపాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రక్షణ పొందాలంటే ఉన్న పాటున ఉన్న చోటున యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించు. యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షించబడతావు. ఎలాగంటే మిగతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవి ఎలా జరిగితే నీకే అర్థమవుతాయి. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, మిగతా కార్యక్రమము పరిశుద్ధాత్మ దేవుడు టేకప్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. రండి, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16 8వ వచనం నుండి 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు జడ్జిమెంట్ గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడు. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మరుక్షణమే
పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం చేయటం మొదలు పెడతాడు. ఏంటది? పాపం, నువ్వు పాపాలు చేసావు ఒప్పుకో అని చెప్తాడు. తర్వాత నీతి అంటే ఏంటో నీకు బోధిస్తాడు. నీతి అంటే ఏంటి? నీతి యేసుక్రీస్తే నీతి, దేవుని వాక్యమే నీతి. నువ్వు నీతిమంతుడు కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, దేవుని వాక్యం అంగీకరించి దాని ప్రకారం జీవించడం నేర్చుకో. అంటే మారు మనసును గురించి నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. తర్వాత నువ్వు మారు మనసు పొందను అని ఇంకా హృదయాన్ని కంటిన్యూ చేసుకుంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? తీర్పుల గురించి చెబుతాడు. ఫైనల్ జడ్జిమెంట్ ఉంది, జాగ్రత్త. నువ్వు తప్పించుకోలేవు, నీ పాపాలకు శిక్ష ఉంది, జాగ్రత్త. నువ్వు తప్పించుకోలేవు అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వాడు రక్షించబడతాడు అంటే అది ఎలాగ జరిగే కార్యం అంటే, నువ్వు యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మిగిలిన కార్యాలు నీ హృదయంలో చేస్తూ ఉంటాడు. నువ్వు పరిపూర్ణమైన సంపూర్ణమైన రక్షణ పొందినట్లుగా చేస్తాడు. కాబట్టి రక్షణ అంటే ఏంటి అర్థం? సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఏంటి? నీ పాపాల నుండి నువ్వు రక్షించబడడం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 18 పొందుతారు. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల యేసు క్రీస్తు వలన మీరు ఏం చేయబడ్డారు? ఏం చేయబడ్డారు? ఏదో డబ్బులతోనో బంగారంతోనో కొనుక్కుంటే వచ్చేది కాదు రక్షణ. యూ కెనాట్ పర్చేజ్ సాల్వేషన్ బై మనీ. డబ్బుల ద్వారా నువ్వు రక్షణ కొనలేవు, డబ్బుల ద్వారా నువ్వు పరలోకాన్ని కొనలేవు, డబ్బులతో నువ్వు ప్రేమను కొనలేవు, డబ్బులతో నువ్వు సమాధానాన్ని కొనలేవు, డబ్బులతో నువ్వు సంతోషాన్ని పొందలేవు. ఈ రక్షణ అనేటువంటిది వెండి బంగారాలతో వచ్చేది కాదు. వెండి బంగారాల వంటి క్షయమైపోయేటువంటివి అని అక్కడ రాశాడు. ఆల్రెడీ క్షయమైపోవడం అంటే లయమైపోయాయి. ఈ లయమైపోయే వాటితో నీకు దేవుడు రక్షణ ఇవ్వలే. ఆయన అమూల్యమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైన ఆయన రక్తమును మన కొరకు చిందించి మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నిర్దోషులుగా చేసి పరిశుద్ధమైన దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇదే గొప్ప రక్షణ. దిస్ ఈస్ కాల్డ్ గ్రేట్ సాల్వేషన్. ఇంగ్లీష్లో, తెలుగులో మనం చూస్తాం గొప్ప రక్షణ కదా. ఇంత గొప్ప రక్షణ అని బైబిల్ సెలవిస్తూ ఉంటాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఎందుకని గొప్ప రక్షణ ఇదంటే, ఈ భూమి మీద ఎవడు కూడా కొనలేడు దాన్ని. ప్రపంచంలో ఎవరైతే ఐశ్వర్యవంతుడు ఉన్నాడో వాడు కూడా కొనుక్కోలేనంత విలువైంది ఈ రక్షణ. చూసారా? ఈ రక్షణ ఏ మనుషుడు కూడా వెలబెట్టి కొనలేడు, వాడి వల్ల కాదు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే ఇంత గొప్ప రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, అందుకని ఏమంటాడంటే ఇంత గొప్ప రక్షణ. నువ్వు రక్షించబడ్డావంటే నీ అంత ఐశ్వర్యవంతుడికి ఎవరు లేడు. గుర్తుపెట్టుకో. నువ్వు రక్షించబడ్డావంటే నీ అంత ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. రక్షించబడిన వాడు అందరికంటే ఐశ్వర్యవంతుడు. ఇలాగ రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు. అందుకే క్రైస్తవులకి రిజర్వేషన్ ఉండదు. అసలు మీకు తెలుసా ఆ విషయం? నువ్వు పేదవాడివైనా యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు అంతకుముందు రిజర్వేషన్ ఉండదు. కానీ నువ్వు యేసునందు విశ్వసించిన తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత నీకు రిజర్వేషన్ కట్ అయిపోద్ది. కంపల్సరీ కట్ అయిపోద్ది. ఎందుకది? నువ్వు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాదిస్తున్నారు, అది అట్టెందుకు అవుద్ది, ఇది అట్ట కాదు, అది ఎట్ట కాదు అని. ఎన్నన్నా అది మారదు.
ఎందుకు మారదు అంటే నువ్వు గొప్ప రక్షణ పొందావు. చాలా విలువైనది అది. నీ దగ్గర ఉండదు కోట్లు 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 తరగనిది. ఈ గొప్ప రక్షణ నీకు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఒరే నీకు ఎంత ఐశ్వర్యవంతుడు, నీకెందుకు ఇంకా పో, రిజర్వేషన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఒక్కొక్క టైటిల్ గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఒక్కొక్క టైటిల్ మనకి ఇవ్వబడిన టైటిల్ చూసారా? ఇది సాధారణమైన టైటిల్స్ కావు, అసాధారణమైనటువంటి టైటిల్స్. ఇవి అత్యున్నతమైనటువంటి స్థాయిని సూచించే టైటిల్స్ ఇవి. అందుకే దేవుని బిడ్డలు బెగ్గర్స్గా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ది నెవర్ బెగ్ ఎనీబడి. దైవజనుడు భగత్ సింగ్ గారు ఎక్కడ ఎవరి దగ్గర అడుక్కోలే. అందుకే ఈ సహవాసంలో ఎవరు కూడా ఎక్కడికి పోయి అడుక్కోరు, అయ్యా మేము మందిరం కడతాం అయ్యా అని. మన ఇక్కడ ఈ దర్శనంలో ఎవరు ఎక్కడికి పోయి దే నెవర్ ఆస్క్ ఎనీవన్. ఈవెన్ పొలిటీషియన్ వచ్చి నేను కోట్లు ఇస్తానన్నా చాలు సార్, తర్వాత మీకు చెప్తాం, ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్తాను. ఇది దర్శనం. ఎందుకు అంటే మనల్ని దేవుడు మహోన్నతమైన స్థాయికి తీసుకొచ్చాక దిగజారకూడదు. మళ్ళీ కిందకి జారి వాడెవడో తీసుకున్నాడు అని మనం కూడా మళ్ళీ దీనికోసం, ఏది కోసం, డాష్ కోసం పరిగెత్తుంది. డాష్ అంటే ఏదో తెలుసు. మనం ఎవరైతే ఇక్కడ నిన్న ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చారో వాళ్ళకి బాగా అర్థమైంది. సరే, మీ కొరకు కూడా నేను చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు అందరం చదువుదాం. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణము విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడకుండా ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. డాష్ అంటే అది. అర్థమైందా? సమస్తమును. కాబట్టి మనం ముందుకు పోదాం. ఈ రక్షణ అనేటువంటిది చాలా గొప్పది. ఈ రక్షణకి వెల ఎవరు కట్టలేదు. అందుకని ఈ గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని అవర్ గాడ్ ఈజ్ రాక్ ఆఫ్ సాల్వేషన్. అందుకే ఏమిటంటే రండి మనం ఆరాధిద్దాం. మన రక్షణ దుర్గం, మన బలమైన దేవుడు, మన మహోన్నతుడు. ఆయన మనకి ఈ రక్షణను ఎలా ఇచ్చాడంటే తన అమూల్యమైన రక్తం ద్వారా ఇచ్చాడు. తన అమూల్యమైన రక్తం మన పాపముల కొరకై చిందించబడటం ద్వారా మనం ఈ రక్షణ పొందు వచ్చాం. ఈ కీర్తన గ్రంథం 62, కీర్తన 62 2వ వచనము మరియు 6వ వచనం. కదిలింపబడను. ఎత్తైన కోట. ఇక్కడ ఎత్తైన కోట అని రాయబడి ఉంది. ఆయన నా రక్షణ దుర్గము కదా. రక్షణ దుర్గము. దుర్గం అంటే ఏంటి? దుర్గం అంటే ఏంటి? రాక్. అర్థమైందా? బండ, ఎత్తైన బండ, రాక్. దుర్గం అంటే బండ. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఆయన ఉన్నత దుర్గము కదా. అందుకే ఒక పాట ఉంది కదా మనకి. ఏం పాట? ఉన్నత దుర్గము. చెప్పండి. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా రక్షకుడే, నాకాశ్రయుడు, నా రక్షకుడే, నాకాశ్రయుడు.
ఉన్నతమైన దుర్గం పైన మన ఎక్కించాడు. ఇక మనం ఎవరికి దొరకం. అర్థమైందా? సాతానుడికి అస్సలు దొరకవు నువ్వు. అంత దుర్గం ఎక్కాలంటే నీ వాళ్ళ మన శక్తి చాలదు తెలుసా. కొన్ని కొండలు ఉంటాయి, మీకు ఎంతమందికి అనుభవంలో తెలియదు. నేను ఒకసారి మా ఊరి దగ్గర కొండవీడి కొండ అని ఉంటుంది. అక్కడ రెడ్డి రాజులు పరిపాలించారని చరిత్రలో చెబుతారు. ఆ కొండ మీద ఇప్పటికీ దుర్గాలు ఉన్నాయి, గురుజులు ఉన్నాయి, కోట. దాన్ని చూడాలని నాకు ఆశ కలిగింది. 6వ తరగతి చదువుతున్నాను. అది ఎట్లాగైనా వెళ్ళాలనుకున్నాను. ఒంటరిగా వెళ్ళాను. నాకు దాని దారి తెలియదు, ఎట్లా పోవాలో తెలీదు. ఒక సైడ్ నుంచి చూస్తుంటే కొండ మీద కోట, అట్లా పెద్ద రాయి ఉంటుంది. పెద్ద రాయి, దానికి ఎక్కలేరు ఎవరు. జారుడు బండలాగా ఉంటుంది, చాలా ఇది. దాని మీద వాళ్ళు కోట కట్టుకున్నారు. శత్రువు ఎవడు ఎక్కలేడు దానికి. చాలా సేఫెస్ట్ జోన్ ప్లేస్ అది. చాలా హైట్లో ఉండదు. కింద నుంచి చూస్తే అది కనిపిస్తుంది కదా, ఇటు ఎక్కొచ్చులని ఒక సైడ్ నుంచి నేను పైకి ఎక్కాను. అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ నుంచి ఇంకా పై హైట్ పెద్ద రాక్ ఉంది, బిగ్ రాక్. ఆ బిగ్ రాక్ ఎట్లుంటుందంటే స్మూత్గా ఇలాగా ఉంటుంది అనమాట. ఇట్లాగా ఎక్కలేవు, ఏ సపోర్ట్ నీకు ఉన్నది ఎక్కడానికి. దాన్ని షాక్ అయ్యి అక్కడి నుంచి నేను ఆ పోర్ట్ దగ్గరికి వెళ్ళాలని ఎంత ట్రై చేసినా ఎక్కలేకపోయాను. ఎక్కలేము. ఎక్కిన కొద్దిలెక్కి కింద పడతాం. ఇక్కడ నేను చెప్పేటువంటి నా తలంపు ఏంటంటే, దేవుడు ఉన్నత దుర్గం. ఈ ఉన్నతమైన రాయి బండపైకి మనం ఎక్కలేము, మన వల్ల కాదు. ఆయనే ఏం చేస్తాడంటే, కీర్తనలో 40 ఏం చెప్పాడు? ఆయన నా పాదములు బండ మీద స్థిరపరిచాడు. మళ్ళీ జారి పడకుండా కరెక్ట్ ప్లేస్లో నిలబెట్టాడు దేవుడు. ఈరోజు ఈ బండ మనం ఎక్కలేము, మన శక్తి చాలదు, మనకి ఉన్నటువంటి ఏ టెక్నాలజీ చాలదు. ఇంత అందుకనే ఉన్నత దుర్గం కదా. 62వ కీర్తన చూసినప్పుడు మరోసారి చదవండి. 62వ కీర్తన 2వ వచనం. ఓకే, ఆయన ఎత్తైన కోట, నేను అంతగా కదిలించబడను. 6వ వచనం చూడండి. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలించబడను. ఇక నిన్ను ఎవ్వడు కదిలించలేదు. నువ్వు రక్షించబడి ఈ క్రీస్తు ప్రభువులో స్థిరపరచబడ్డావంటే, ఆయన నువ్వు విశ్వసించావంటే, ఆ దేవుడు మహోన్నతుడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టుచాలన్నంత ఉన్నతమైన దేవుడు. ఇక్కడున్న నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఉన్నతమైన దుర్గం మీద నిన్ను నిలబెడతాడు. అందుకే ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోకి దేవా నన్ను ఎక్కించవా అని కీర్తనకారుడు ఒక కీర్తన పాడాడు. దావీదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కోట ప్రభువా, నేను ఎక్కలేను. ఆ యొక్క దుర్గాన్ని నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు అని పాట పాడాడు. ఈరోజు మనం ఆ పాటలు కూడా పాడలా. జస్ట్ విశ్వాసం ఉంచుతున్నావు. క్షణంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎత్తైన కోట కొండ, ఆ బండపైన దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచాడు కనుక శత్రువు మనల్ని ఏం చేయలేడు, మనల్ని కదల్చలేదు. అందుకే మనం క్షేమంగా ఉన్నాం, దేవుని ఆలయంలోకి రాగలిగి. ఎంతోమంది లాగా ఈ ధన్యత లేక రాలేక బాధపడుకుంటూ ఉన్నారు. ఇందుని బట్టి కూడా మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమైనాం. తర్వాత ఈ దేవుడు చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనంలో రక్షణనే మనకు ఒక వస్త్రంగా ధరింపజేశాడని చూస్తాం. రక్షణ వస్త్రం. యెషయా గ్రంథం 60 రైట్. అది ఏం ధరింపజేశాడు? రక్షణని వస్త్రంగా కూడా ధరింపజేయించగలిగాడు దేవుడు. శత్రువు నుండి నీకు ఎలాంటి హాని జరగకుండా దేవుడు నన్ను ఏం చేశాడంటే రక్షణని వస్త్రంగా ధరింపజేశాడు. ఇందిరాగాంధీ చనిపోవడానికి కారణం ఏంటి?
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించలేదు. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుంటే ఆమె చనిపోయేది కాదు అని చాలామంది అంటూ ఉంటే నేను విన్నా. కానీ ఈరోజు మనకు దేవుడు ధరింపజేసిన ఈ రక్షణ వస్త్రం అనేది ఎప్పుడూ ఉండేది. నువ్వు నిద్రపోతున్నా నీకు రక్షణ వస్త్రం ఉంది. సాతానుడు వచ్చి షూట్ చేసిన నీకు తగలవు. వాడు చేసుకొని అలిసిపోయి వాడే ఇంటికి కొనుక్కుంటాడు. నా వల్ల కాదండి. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? రక్షణ అనే వస్త్రముతో ఈ కవర్డ్ us with his salvation, the cloth of salvation, garment of salvation. ఇంకా ఏం చేశాడు తెలుసా? ఈ రక్షణ మనకి హెల్మెట్గా కూడా మార్చాడు. ఎక్కడుంది ఈ మాట చెప్తారా? బైబిల్ స్టడీలో ఎఫెసీ 6:17, 6:17, ఎఫెసియన్ చాప్టర్ 6:17 చదవండి. రక్షణయను శిరస్త్రాణము. చాలు సిస్టర్. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఈ రక్షణనే దేవుడు ఎన్ని రకాలుగా మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ రక్షణ వస్త్రముగా ఇచ్చాడు, ఈ రక్షణ హెల్మెట్గా ఇచ్చాడు, రక్షణ హెల్మెట్గా కూడా మార్చాడు. అందును బట్టి దేవాది దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి, ఆ దేవుణ్ణి కనపరచాలి. చూడండి, చివరిగా 3వ వచనం ఒక్కసారి 95వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. verse 3. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల రాజు. 4వ వచనం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. 5. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. 6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 7 అందరం కలిసి చూద్దాం. రండి, నమస్కారం చేసి సాగిలపడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించేది ఎంత మేలు. రండి ప్రభునారాయణ.